ఇక నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ రెచ్చిపోయారు. మాజీ వార్డు మెంబర్ని ఫోన్లో దబాయించారు. బోనాల పండుగ నిర్వహణ విరాళాల లెక్కలు మాజీ వార్డు మెంబర్ సందీప్ అడగడంతో ఫోన్లోనే కార్యదర్శి శ్రవణ్ సహనం కోల్పోయారు. తననే లెక్కలు అడుగుతావా అంటూ సందీప్ను అట్టగోలుగా ఫోన్లో దుర్భాషలాడారు. ఇంత వేములపల్లి కార్యదర్శి శ్రవణ్పై మిర్యాలగూడ సబ్ కలెక్టర్కి ఫిర్యాదు చేసిన సందీప్ చేశారు. ఇక ఒక ప్రజాప్రతినిధిపైనే కార్యదర్శి ఓవరాక్షన్ ఏంటి, మిగతా ప్రజల పరిస్థితులు ఏంటి అంటూ సందీప్ అసహనం వ్యక్తం చేశారు. వేములపల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తాజా ప్రజలకు తెలియజేయనిది ఏమనగా 9వ తారీఖు మన 9వ తారీఖు వేములపల్లి పంచాయత్ సెక్రటరీ దంజగంటి శ్రవణ్ కుమార్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఎందుకు చేశానంటే ఊరిలో వనభోజాల పండుగ ప్లస్ గ్రామంలో వనదేవతల పండుగ నిర్వహించడం జరిగింది. వనభోజాల పండుగ దీనికి సెక్రటరీ గారు ఒక పట్టణంలో గ్రూప్ అని పెట్టిన సెక్రటరీ గ్రామ పంచాయతీ వేములపల్లి ఊళ్ళో పండుగ చేసే మొత్తం డేటా మొత్తం ఆయన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. వాటి 10 రోజులు అప్డేట్ చేయడం జరిగింది. ప్రజలకు తెలియజేసిన వారికి కూడా మేము దాన్ని కూడా మేము చాలా గౌరవిస్తున్నాం. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ ఊరి ప్రజల కోసం తెలియజేసినందుకు నేను 9వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఫోన్ చేయడం జరిగింది. ఇదే డేటా కూడా చూపిస్తున్న టైంతో సార్ ఫోన్ చేస్తే పంచాయత్ సెక్రటరీ గారు సార్ ఊరి సమస్యల గురించి కొద్దిగా మన ఊళ్ళో గ్రామ ప్రజలు కొంత డబ్బు ఇచ్చారు సార్, ఊరి సమస్య మీ మీద బాధ్యత పెట్టారు. సర్పంచ్ లేడు ప్రజెంట్ ఎలక్షన్ లేవు కాబట్టి బాధ్యతగా సర్పంచ్ మీద పెట్టారు ఊరి గ్రామ పెద్దలు. ఆయన కూడా నేను నెరవేరుస్తా చేస్తా ఏదైనా ఉన్న గ్రూపులో కూడా పెట్టడానికి ప్రతి మంది సమస్యలు ఆ రోజు చెప్పడం జరిగింది. వారు కూడా ఓకే అన్నారు. దీని విషయంపై నేను 9వ తారీఖు 8వ నెల 2025 సాయంత్రం 7 PM ఫోన్ చేసి ఆయన మాటలు ఒక కార్యదర్శి హోదాలో ఉండి నేను తాజా మాజీ వార్డు మెంబరు ఆయన మాటలు నేను చెప్పాలని చెప్పలేను. ఎందుకంటే నేను చెప్పగలుగుతా కానీ ఆ మాటలు నేను చెప్పలేను. ఎందుకంటే మనకు బాధ్యతగా ఒక వార్డు నెంబర్ చేసిన 10 మంది వ్యవహరిస్తున్నాం. ఆ మాటలు చాలా అని చెప్పలేను. ఆ మాటలు అనేవి మొత్తం డిప్యూటీ కలెక్టర్ అమిత్ సార్ గారు కూడా దీన్ని మెమోరాండం రూపంలో ఇవ్వడం జరిగింది. ఒక సార్ కూడా ఇటుపై మాట్లాడి తగిన న్యాయం చేస్తాను కూడా సార్ హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ గ్రామ ప్రజలపై ఈ గ్రామ ప్రజలు ఊళ్ళో చాలా మంది సందాలు ఇచ్చారు పండుగ చేయడానికి. దానికి ఇస్తే సార్ ఆ గ్రూప్లో పెట్టండి ఒక్కటే మాట మాట్లాడినా దానికి మళ్ళీ మాట ఎత్తకుండా ఆయనకు ఆ భాష నేను చెప్పలేని నేను రాయడానికి రాదా రికార్డు కూడా నా దగ్గర ఏమేమి మాట్లాడి ఎలా మాట్లాడి అధికారి హోదాలో ఉండి గ్రామ పంచాయతీ కార్యదర్శి రిపోర్టర్ తెలంగాణ సెక్రటరీ అంతా రాష్ట్రానికి మొత్తం గ్రామ పంచాయతీ పరిపాలన అధికారాన్ని అంతా బాధ్యత ఉంటుంది. ఒక పౌరుల మీద దురుసుగా ప్రవర్తించడం ఆఫీస్ మీద ఏదైనా మాట్లాడే పద్ధతి కాదు. ఇలాంటి వారిపై తగిన చర్య తీసుకోవాలని నేను వార్డు మెంబర్గా నేను డిమాండ్ చేస్తున్నాను.